అందరికీ నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. అసలు అంతకుముందు రేవంత్ రెడ్డి అన్నాడు కదా! కిరీటం ఉంటదా? వడ్డానం ఉంటదా? ఇప్పుడు చాలా రహస్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేపిచ్చిండ్రు. ఆ విగ్రహాన్ని చాలా రహస్యంగా తీసుకొచ్చి సెక్రటరీలో పెట్టిండ్రు. ఎట్లా పెట్టిండ్రు తెలుసా? ఇట్లా పెట్టిండ్రు. ఇంగో మా కెమెరామెన్ చాలా టెక్నిక్‌గా సందులోకెళ్ళి తీసుకొచ్చారు. దీనిలో ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. అంత రహస్యం ఏంది? తెలంగాణ తల్లి తెలంగాణకే తల్లి. అది కాంగ్రెస్ తల్లి కాదు. లేకపోతే ఇంకొకటి కాదు కదా! కానీ అంత సీక్రెట్‌గా అక్కడ ఎక్కడ పెద్దంబర్పేటలో తయారు చేసిండ్రు. ఆడ కూడా ఇట్లే మొత్తం చుట్టూ పరదలేసి చేసిర్రు. మళ్ళీ ఈడ కూడా చుట్టూ పరదలేసి చేసిర్రు. అంటే తెలంగాణ తల్లి పరదల్లో ఉంటదనమాట. బయటికి రాదా? రావాల్సిందే డిసెంబర్ 9కి. అయితే ఇగో ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం ఈమెనంట. చూడండి మీరు కళ్ళారా చూడండి. బాగా చూడండి. తెలంగాణ తల్లి విగ్రహం. మన అసలు తెలంగాణ తల్లి విగ్రహం మనకు తెలుసు కదా! అసలు తెలంగాణ తల్లి విగ్రహం మీకు చూపిస్తా నేను. తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉందంట. ఎట్లుంది? అనుమానం వచ్చిందా? ఈమె తెలంగాణ తల్లా కాంగ్రెస్ తల్లా అని. ఎందుకంటే చేతి గుర్తు చూడండి. చేతి గుర్తు ఆశీర్వదిస్తుందనమాట. ఇట్లా. యాక్చువల్‌గా మన తెలంగాణ తల్లి బతుకమ్మ. తెలంగాణ తల్లి అంటే ఏంది? తెలంగాణ తల్లి అంటే మనలో ఒకరు కాదు. మనకన్నా పైన. మనకన్నా పైన ఎందుకు అంటే మన తెలంగాణ తల్లి కూడా మనకు ఒక ఆత్మతో సంబంధం. ఆత్మ అనేది పర్మనెంట్. తెలంగాణ తల్లి కూడా పర్మనెంటే. మనం ఎవరం పర్మనెంట్ కాదు కానీ తెలంగాణ తల్లి పర్మనెంట్. తెలంగాణ తల్లి అట్లే ఉండాలి. ఎట్లుండాలంటే అట్లే ఉండాలి. చూపిస్తా. ఇట్లా ఇట్లా ఉండి తెలంగాణ తల్లి ఏమైనా కిరీటం పెట్టుకుంటుందని మాట్లాడారు కదా! లాస్ట్‌కి కిరీటాలను తీసేసి ఇట్లా బోసిపోయిన ఫోటోలు ఒకటి విడుదల చేసిర్రు. అన్‌అఫీషియల్ ఇది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందుకే ఈమెనేనా అని. నేను కూడా అందుకే అడుగుతున్నా. ఈమెనేనా అని రేవంత్ రెడ్డి వాళ్ళని అడుగుతున్నా. ఈమెనే అయితే మాత్రం మీరు మళ్ళీ ఒక తప్పు చేసినట్టే. పక్కా మీరు తప్పు చేసినట్టే మళ్ళా. ఎందుకంటే మనకు భరతమాత ఉంది. చాలా స్టేట్‌లకు తల్లి ఫోటో తల్లి అని విగ్రహాలు ఉన్నాయి కొన్ని. మన తెలుగు తల్లి విగ్రహం లేదా? చూపిస్తా ఆగండి మీకు. ఇంగో ఇక్కడ ఎట్లున్నారు? భరతమాత ఎట్లుంది? మళ్ళీ కిరీటం ఎందుకుంది భరతమాతకు? అంటే భారతదేశంలో అమ్మ ఇవి పెట్టుకుంటదా ఎక్కడన్నా? సింహం ఉంది. ఎవరైనా అమ్మలు సింహం మీద కూర్చుంటారా? చేతిలో ఇది ఉంది. మన అమ్మ ఇది పెట్టుకుంటదా? రోజు పట్టుకోదు కదా! తెలంగాణ తల్లి అంటే భరతమాత అంటే మనందరి అమ్మలాగా భరతమాత అంటే ఇట్లా ఉండాలి. చేతులు ఎత్తి మొక్కాలి కనిపిస్తే. అందుకని భరతమాత ఇట్లున్నది. తర్వాత నెక్స్ట్ తెలుగు తల్లి. తెలుగు తల్లి చూసిండ్రా? తెలుగు తల్లి చేతుల వరికంకులు, ఓ చేతుల ఏమంటారు దీన్ని? పూర్ణకుంభం. అంటే శుభసూచకం. పూర్ణకుంభం, తర్వాత పూలదండ, పైన కిరీటం. ఇంకో ఇవన్నీ ఇంకా వజ్ర వైడూర్యాలు ఏమేమో ఉన్నాయి. తెలంగాణ తల్లి ఇట్లా కిరీటం, ఇక్కడ బతుకమ్మ, ఇక్కడ కంకులు, వడ్డానం ఇవన్నీ కామన్. పెళ్ళిళ్ళు అందరు కామన్‌లా అందరూ వడ్డానం పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వడ్డానం పెట్టుకోలేదా? వాళ్ళ బిడ్డ వడ్డానం పెట్టుకోలేదా? ఆ ఫోటోలు బయట తిరుగుతలేవా దేశంలో? అగో ఈ ఈ తల్లి ఏమో వీళ్ళు కాంగ్రెస్‌లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఓ తల్లి. ఎట్లా పడితే అట్లా తల్లి అనే పదానికి లేకపోతే తల్లి అనే ఒక ఆత్మ సంబంధం ఏం లేదు. తల్లి అంటే రేవంత్ రెడ్డి విషయంలో ఒక విగ్రహం అనుకుంటున్నాడు బహుశా. అదే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం. మస్తుండే విగ్రహాలు. వీళ్ళ లెక్కన నాకు తెలిసి వీళ్ళకు ఏమంటారు కదా! పేనుకు అధికారం ఇస్తే నెత్తి కొరికిందన్నట్టు శివునికి పామెందుకు? శివునికి పామెందుకు? శివునికి కిరీటం ఎందుకు? శివునికి నెత్తిన గంగెందుకు? లక్ష్మీనరసింహస్వామి ఇట్లా ఎందుకు ఉండాలి? నేనే పులిని కదా! ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన పులి బొమ్మలు వేసుకొని నేనే అచ్చంపేట పులి, ఈయననే నల్లమల పులి అని చెప్పుకొని తిరుగుతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నా రోజు పులి ఎమ్మడి తిరుగుతున్నాడా? రోజు పులి మీద ఎక్కి తిరుగుతున్నాడా? కనీసం పులిని కనీసం టచ్ అయినా చేసిండు ఆయన? మరి ఆయన మాత్రం పుల్ల ఎమ్మడి తిరగవచ్చు. పుల్ల ఫోటోలు పెట్టుకోవచ్చా? వెంకటేశ్వర స్వామి అంటే అట్లే ఎందుకు ఉండాలి? ఎవరు సమాధానం చెప్తారు దీళ్ళకు? మైసమ్మ అంటే ఇంత పెద్ద కళ్ళు ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డికి కనుక ఏ రాత్రి గుర్తుకొస్తే అవన్నీ కూడా బిక్తాడు. పండ్లు కూడా బిక్తాడు, కండ్లు కూడా బిక్తాడు, శివుని మెడల పాము తీసేస్తాడు. పాము ఉంటే భక్తులు ఎట్లా పోతారా భయపడి శివుని దగ్గరికి? అందుకే పాము తీసేసిన అని కూడా చెప్తాడు. వేరే రాష్ట్రాల తల్లులు చూపిస్తాను నేను మీకు. మన వేరే రాష్ట్రాలకు లేనిది రేవంత్ రెడ్డికి మాత్రమే ఉన్న జ్ఞానం ఏంది? ఆయన ఒక్కనికే సపరేట్గా తెలుగు ఉందా? భారతమాత మారదు, తెలుగు మాత మారదు. పక్కన ఈ మాత చూద్దాం. కర్ణాటక మాతే వాళ్ళ భాషల. మాతే. కర్ణాటక మాతే. కర్ణాటక మాత ఎట్లుంది?
కర్ణాటక మాతే మంచిగా కూర్చొని నెత్తిని కిరీటం పెట్టుకొని ఆభరణాలు వేసుకొని తెలంగాణ మాతే ఉంది. ఛత్తీస్గఢ్ మాత, ఛత్తీస్గఢ్ మాతనేనా? ఛత్తీస్గఢ్ మాత ఆమె కాదు, ఛత్తీస్గఢ్ మాత ఇంకొకరు ఉన్నారు. ఇంకో ఈమె ఛత్తీస్గఢ్. ఇంకో భూపేష్ బఘేల్ చీఫ్ మినిస్టర్, అప్పుడు కాంగ్రెస్ ఆయన ఉండే. ఇగో ఈమె కూడా నెత్తిన వాళ్ళు ఛత్తీస్గఢ్ అంటే కొద్దిగా ఆదివాసీ ఎక్కువగా ఉండే రాష్ట్రం, ఆదివాసీ రాష్ట్రం కాబట్టి ఆదివాసీకి తగ్గట్టుగా నెత్తిన కొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇగో పగడాలు, వంకలు, వంకనాలు, వడ్డానాలు అన్నీ ఉన్నాయి కదా అక్కడ. సరే ఛత్తీస్గఢ్ అంటే కొద్దిగా ఆదివాసీ స్టేట్ కాబట్టి ఇగో ఇక్కడ కూడా ఏదో సంథింగ్ కనిపిస్తున్నది. ఇక్కడ కూడా పగడాలు, వజ్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. చేతి చూడండి, చేతి అక్కడ చేతి ఉంది, ఇక్కడ చేతి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ తల్లులను మార్చి ఇట్లా చేతి గుర్తును ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. కేవలం చేతి గుర్తు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్చి పెట్టిర్రు, అప్పుడు ఈ చేతి గుర్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, తెలంగాణ తల్లిని తీసేసి ఇప్పుడు ఈ చేతి గుర్తును పెడుతున్నారు. దీన్ని ఏమర్థం చేసుకోవాలనేది మీ ఇష్టం. మరి రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిని చూస్తే భయం అవుతుందా, ఏమవుతుంది? మహారాష్ట్ర మాతే, మహారాష్ట్ర ఏదో మహారాష్ట్ర తల్లి అందరి తగ్గో కిరీటం లేదా మీకు? మన మహారాష్ట్రలో అందరు లేడీస్ అంతా కిరీటాలు పెట్టుకుని తిరుగుతుండ్రా? నాకేమనిపిస్తుంది అంటే ఉద్యమ గుర్తులు చెరిపేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, నో డౌట్. ఇదేదో ఆట పాట లాగా లేదు, ఇది చాలా సీరియస్గా ఉద్యమం. అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం, మనకు ఒరిజినల్ తల్లి ఉంది కదా, ఆ ఒరిజినల్ తల్లి విగ్రహం కనిపిస్తే ఆయనకు తెలంగాణ ఉద్యమాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా కూడా. మన తెలంగాణ అంటేనే మన పిడికిలి, మన కథ, మన కార్ఖానా వేరు కదా. ఇవి చూస్తే ఏం లేదు, సింపుల్. ఇక సోషల్ మీడియాలో రకరకాలు వేరే వేరే వ్యక్తులతో పోలుస్తున్నారు. ఈ విగ్రహం ఆమె లాకుందంటే, ఈ విగ్రహం ఈమె లాకుందంటే, రకరకాలు ఉన్నాయి, అవన్నీ వస్తాయి బయటికి. కానీ ఈ ఫోటోతోనే తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లా ఉండాలి. అంటే ఉద్యమం గుర్తులు ఉండకూడదు. ఉద్యమం అనేది ఆయనకు నచ్చది. ఉద్యమం ఉంటే మనం ఆ ఉద్యమంలో లేము కాబట్టి ఆ గుర్తులు ఉండకూడదు అనేది ఈయన ఒక పెద్ద టాస్క్ పెట్టుకున్నట్టున్నాడు. ఉద్యమం అనే దగ్గర ఇదేంటంటే మనం ఉద్యమాలు గుర్తుకొస్తాయి, ఇవన్నీ మన పండుగలు, మన వ్యవహారం అంతా గుర్తుకొస్తాయి ఇవన్నీ. కాబట్టి మన తెలంగాణ తల్లి అంటే మన ఉద్యమం గుర్తు రావద్దు. ఉద్యమం చేయకుండానే తెలంగాణ వచ్చిందనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన ఉన్నట్టుంది బహుశా. అది ఆయనకు నెగిటివ్. అనవసరంగా సెంటిమెంట్ పుట్టలు ఏలు పెట్టి జీవితంలో మళ్ళీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నాడు వరుసగా. జయ జయ తెలంగాణ పట్టించేసిండు కదా, జయ జయ తెలంగాణను జీవితంలో రేవంత్ రెడ్డి ఒక మచ్చ. ఆంధ్రలో తను వాడిచ్చిండు, ఆంధ్ర డైరెక్ట్ని పెట్టుకున్నాడు అని. ఇప్పుడు తెలంగాణ తల్లిని ఈ ఫోటో తీసేసి ఆ ఫోటో పెట్టుకొని, ఇప్పుడు కనిపించిన ఫోటో పెట్టుకొని ఆయన మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఆయన మీద నెగిటివిటీని కవర్ చేసే వార్తలు చేయాలి, ఐటమ్స్ చేయాలి, కానీ నెగిటివిటీ పెంచుకునే చేస్తున్నాడు. అందుకేనేమో బహుశా ఢిల్లీకి వెళ్ళి ఎవరు వస్తలేరు, మేము రామని చెప్పేసి వీళ్ళకి. ఈ వివాదాస్పద విషయాల్లో మాకు వద్దని అది సపరేట్ చెప్తాను నేను మీకు ఎందుకు వస్తలేరు అనేది. కానీ ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ఫోటోను పెట్టబోతున్నాడు? ఇది సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది కాబట్టి ఇది నిజమని నమ్మకం తప్పదేమో అనిపిస్తుంది. వాళ్ళు తప్పు అయితే గవర్నమెంటే చెప్పాలి, తప్పు మీడియాలో వస్తున్నది, సోషల్ మీడియా వస్తున్నది తప్పు, మా విగ్రహం వేరేలాగా ఉందని చెప్పొచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే లీకులు ఇస్తాయి, జనంకి అభిప్రాయం ఏమొస్తుంది చూద్దామని. ఇచ్చినాక తర్వాత మారుస్తారు అభిప్రాయం మంచిగా లేకపోతే. అట్లే ఉన్న ప్లాన్ చేసిందేమో కూడా తెలియదు. కానీ ఒకవేళ ఒరిజినల్ విగ్రహం ఇదే విగ్రహం అయితే మీరు ఓపెన్గా పెడితేనేమో అందరికి తెలిసేది. రహస్యంగా పెట్టారు కదా, తెలంగాణ తల్లిని బంధించి పడేసారు కదా మొత్తం గుడారంలా. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఇదే ఫోటో, ఇదే విగ్రహం కనుక అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ తప్పులో కాలేసినట్టే. వేరే రాష్ట్రాల అమ్మలకు ఉన్న కిరీటాలు మన అమ్మకి ఎందుకు ఉండకూడదు? తప్పేముంది? మనం అంతా బోసిపోయి ఎందుకు ఉండాలి? మన తెలంగాణ తల్లి అనేది మనకన్నా అప్పు. తెలంగాణ తల్లి అంటే మీ అమ్మ నా అమ్మ కాదు, మన రాష్ట్రానికి అమ్మ, మనకు ఒక ఆత్మ బంధువు, మనకు ఒక ప్రతీక. ఆ ప్రతీక ఎట్లుండాలో అట్లే ఉండాలి. అంతేగాని నేను ఇప్పటిదాకా చెప్పినట్టు శివునికి పాము ఎందుకు అన్నట్టు ఈమెకు కిరీటం ఎందుకు అంటే ఉండాలి, అట్లే ఉండాలి. సీఎంకు అంత కాన్వాయ్ ఎందుకు? సీఎంకి అంత జీతం ఎందుకు? సీఎంకి అంత సెక్యూరిటీ ఎందుకంటే ఉండాలి. మరి సీఎం కూడా మాలాంటి మంచిదే కదా, మేము ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయింది కదా, మేము ఓట్లేస్తే ముఖ్యమంత్రి కదా, ఆయనకి ఎందుకు అంటే నడవదు కదా. ఇక్కడ వ్యవహారం అక్కడ ఉండాల్సిందే. ఇది మాత్రం ఈ ఫోటోనే కనుక ఒరిజినల్ తెలంగాణ తల్లి కనుక రేవంత్ రెడ్డి రిలీజ్ చేసేది ఈమెనే అయితే
ఆయన జీవితంలో చెరపని తప్పులు, జీవితంలో ఇంకా ఈయనను ఎవడు బాగుపరచలేడు, లేకపోతే జీవితంలో ఈయన ఇంకా ఇంతే. తెలంగాణ అనే ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి వల్ల కాదు. ఎవరితోనో కూడా కాదు. అది తెలంగాణ ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. మీరు రూపు ఆపలేరు. మీరు ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఫోటో ఒరిజినలా కాదా అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.